చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఏంటి స్థాపి అనేది ఉందన్నమాట కదా. మనకి ఎప్పుడైతే న్యంతం అన్నామో అప్పుడు ఆ ధాతువు ఏమైతే స్థాపి అవుతుంది కదా. అవునా? స్థాపి తర్వాత అన. ఈ అన ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది, అది ఇది ఇకారాన్ని రానివ్వదు. అవునా? ఇకారం రావాలి అంటే ఏముండాలి? యకారము తప్ప అన్ని హల్లులు అని చెప్పుకున్నాం మనం కదా. అన్ని హల్లులు అన్నాం. అయితే మరి అన్ని హల్లుల్లో ఈ అకారం హల్లా? అచ్చు. అచ్చు అది కదా. ఈ అచ్చు కాబట్టి ఏం చేస్తుంది, అది ఈకారాన్ని రానివ్వదు. ఈ ధాతువు నుంచి కూడా రాదు అది. అవునా? ధాతువులో వచ్చింది ఉన్నది, ఆల్రెడీ ఉన్నది అందులో. అయితే ఇందులో నుంచి రానివ్వదు. కాకపోతే ఉన్న అచ్చు ఉన్న ఈకారాన్ని తీసేయాలి అప్పుడు. అర్థమైందా? కాబట్టి అప్పుడు ఏమైంది, అది స్థాప్ స్థాప స్థాప్ అన నా అయింది. స్థాపన. ఆ, కదా. అర్థమైందా? అంటే అచ్చైనప్పటికీ కూడా ఇకారాన్ని రానివ్వరు. ఈ అచ్చైనా ఆ, కూడా ఆకారం అచ్చు ఉంటేనే రానివ్వదు. రానివ్వదు కదా. అచ్చులు లేవు అందులో. అచ్చులు ఉంటే సపోర్ట్ చేయదు అది. ఏంటిదని మనం ఏం చెప్పాము, ఎప్పుడు ఇకారం వస్తుంది? యకారము వదిలేసి అన్ని హల్లులు అని చెప్పుకున్నాం. అచ్చులు ఉన్నాయి అందులో, అచ్చులు లేవు కదా. కాబట్టి అక్కడ వచ్చే ఇకారాన్ని రానివ్వదు, ఇకారము రాదు అందులో. ఎక్కడ అచ్చులు లేవంటారు? హల్లు కదా, అదేనా? అది కాదు, చెప్తా తర్వాత. ఇప్పుడు ఇది వినండి, స్థాప్ అన ఈ రెండు కలిపితే ఏమైంది? స్థాపన. స్థాపన. ఇది అర్థమైంది కదా ఇంతవరకు. ఆ. సో ఇక్కడ చూడండి అమ్మా, మనం ఏం చెప్పుకున్నాము? వల్ ప్రత్యాహారం అని మీకు చెప్తున్నది నేను. వల్ ప్రత్యాహారం అంటే ఏంటిది? వా నుంచి లాదా హా వదిలి హయ్యా వదిలేసి యా వదిలిపెట్టి హాయా వదిలితే వా నుంచి లాదాక వార లా జ్ఞమాంగణాన జభ గడద. అమ్మ ఆగండి, హా ఎందుకు లేదు? హల్లులో హా లేదా? హల్లులో ఉంది. వల్ అన్నప్పుడు హా వచ్చేసింది కదా. యకారం వదిలేసి ఏమన్నాము? యకారం వదిలేసి మిగిలినవన్నీ హల్లులు అని చెప్పుకున్నామా? హయ్యా రైట్. అన్ని హల్లులు ఉన్నప్పుడు ఈకారం వస్తుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ హల్లు ఉందా లేదా? అనాలో అనా ఉంది కదమ్మా. ఈ అనా అనే దాంట్లో ఇదేంటిది, అది మొదటిది అచ్చు. మరి హల్లు కాదు కదా. అవును, హల్లు కానప్పుడు ఇకారం వస్తుంది అందులో? రాదు. రాదు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఇకారానికి కూడా లోపం జరుగుతుంది. అర్థమైందా? ఎప్పుడు లోపం జరుగుతుంది? ఎప్పుడైతే న్యంత ప్రత్యయంది ఉన్నటువంటి ఇకారం ఉంటుందో ఆ ఇకారానికి లోపం జరుగుతుంది. ఓకే. ఇది న్యంత ధాతువు కదా. ఇప్పుడు స్థాపయతి అనేది ఏంటిది? న్యంతమే కదా అది. ఎంత ధాతు. కాబట్టి న్యంతం అంటే మీకు అర్థమైతే లేదనుకుంటా, వదిలేయండి. అది అర్థం కాకపోతే తర్వాత చెప్పుకుందాం మనము. అంటే ఎంతం అంటే నకారం అంతమంది ఉన్నదని కదా. కాదా? అట్లా నిత్యధాతువు అమ్మా. రైట్, అర్థమైంది. ఓకే. సో అదే న్యంతమని వీళ్ళకి తెలిసి పుస్తకంలో న్యంతమని ఇచ్చారు, వాళ్ళు అదే చెప్పుకున్నాము అట్లా. రైట్ నిత్య అంటే అర్థమైంది. ఓకే. సో అదనమాట. తర్వాత ధావతి చెప్పుకున్నాం కదా. సో ధావనం, లిఖనం, లేఖనం కదా. లెక్క అనేది ఏమైపోతుంది? లేఖనం. ఖాద్ ఏమైపోతుంది? కాదనం. ఖాదనం. అలాగనమాట. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ 19వ చెప్తారు ఎవరైనా? పితామహ కథా కథయతి ప్రశ్నం పృచ్చతి. పితామహ కథా కథయతి కథయిత్వా. ఒక నిమిషం. కథాం కథయతి. కథాం కథయిత్వా ప్రశ్నం పృచ్చతి. పితామహుడు కథను చెప్పుతూ ప్రశ్నను అడుగుతున్నాడు. చెప్పుతూనా చెప్పినా? చెప్పి, కథను చెప్పి ప్రశ్నను అడుగుతున్నాడు. చెప్పి ప్రశ్నను అడుగుతున్నాడు. ఉత్తమం. ఇక్కడ పితామహ అన్నాం కదా. సో పితామహ అంటే ఎవరు? తాత. సో ఇక్కడ కవిహి అంటే కవి, వానరహ అంటే కోతి, శిశువు అంటే శిశువు, బాలుడు. బాలుడు, శిశువు అంటే చిన్న పిల్లవాడు, పుట్టినవాడు. అదే కదా. శిశువు అంటాము అంటే చిన్నవాడు అన్నమాట. చిన్నవాడు అంటే పుట్టినవాడు. ఓకే. తర్వాత పితామహ అంటే తాత. పితామహి అంటే నాయనమ్మ. అమ్మమ్మ. నాన్న వాళ్ళ అమ్మ అన్నమాట. పితామహి అంటే ఎవరు? నాన్న వాళ్ళ మాతామహి అంటే మాతామహి అంటే అమ్మమ్మ, పితామహి అంటే నాయనమ్మ. తర్వాత
పదవది ఎవరు చెప్తారు చెప్పండి. నేను చెప్పనా? బాలిక చెప్పండి. చెప్పండి. చెప్పండమ్మా మీరు. బాలిక నృత్యతి ఉమ్, జనా తోషయతి. ఉమ్, బాలిక ఉమ్. నృత్యతి వచ్చింది కదా. నర్త నృత్వ ఆహా. జనా ఉమ్, నర్త అది నర్తవ అక్కడ నర్తిత్వ. ఏంటి? నర్తిత్వ ఉమ్, నర్తిత్వ జనాన్ తోషయతి. ఉమ్. సో ఇప్పుడు నృత్ ధాతువు ఏంటిది? అది నృత్ ధాతువు. నృత్తు ఓ సారీ, నృత్ ధాతువు. సో ఇప్పుడు ఏమైపోయింది? అది నర్ నర్ నర్రైపోయింది. నర్త్. నర్త్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మనకు? రెండు. 2. కాబట్టి ఈ వస్తుంది. తర్వాత త్వ, నర్తిత్వ. అర్థమైందా? నర్తిత్వ. ఉమ్. తోషయతి అంటే ఆ, సంతోషం. సంతోషం. ఓ తుష్ అంటే నృత్తు సంతోషం. ధాతు. యాక్చువల్గా ఏంటిది? తుష్ అనే ధాతువు. ఓకేనా? సో దీనికి ఏమైంది? గుణమయ్యింది కదా. తో దోష అయింది. తోషయతి అంటే ఇప్పుడు ఇదేంటిది? ఎలాంటిది ఇది? ఉమ్. నిచ్చు శాంత గారు అంతే అమ్మా, చెప్పండి గట్టి చెప్పండి. నిచ్చు న్యంతం అది. అవునా? స్థాపయతి, పాఠయతి, తోషయతి ఇవన్నీ న్యంతం ఏంటివి? న్యంతం న్యంత ధాతువులు. నిచ్చు ప్రత్యయం. నిచ్చున్నటువంటివి న్యంతం. అవునా? ఉత్తమం. నెక్స్ట్ 11వది చెప్పండి ఎవరైనా. అది అక్కడే ఉంది కదా, చూస్తూ చెప్పేసేయండి. నేను చెప్తాను. చెప్పురమ్మా. ఓ అక్కడే ఉంది. ఏం కాదు, చెప్పు. జనని రెండోది జనని కూడా 12 కూడా చెప్పేసి. ఓకే. జనని స్నానం కరోతి పాకం కరోతి. అమ్మ స్నానం చేస్తుంది. స్నానం కరోతి చేస్తుంది. పాకం చేస్తుంది. జనని స్నానం కృత్వా పాకం కరోతి. వంట చేసి అమ్మ స్నానం చేసి వంట చేస్తుంది. అదే. ఛాత్రః అధ్యాపకం ఛాత్రః అధ్యాపకం పశ్యతి నమస్కరోతి. స్టూడెంట్ ఛాత్రుడు విద్యార్థి అధ్యాపకుడిని చూస్తున్నాడు, నమస్కరిస్తున్నాడు. ఇక్కడ అధ్యాపకం అని ఉంది కదా. సో ఇప్పుడు ఇది పుంలింగమా స్త్రీలింగమా? అధ్యాపకం ఉంది కదా. పుల్లింగమే కదా. అమ్మమ్మ ఆగండి, మీరు ఆగండి. రమ చెప్తుంది. ఎవరు చెప్పొద్దు. పుల్లింగమే. పుల్లింగమే. రాముణ్ణి. సో కాదు ఇక్కడ అధ్యాపకం అంటే అట్లా చెప్పుకుంటున్నాం. ఓకే, ఉత్తమం. సో ఇక్కడ ఏమైంది? స్త్రీలింగం అయితే ఏమొస్తుంది అక్కడ? అధ్యాపిక. ఎప్పుడైతే అక వచ్చిందో అందులో అధ్యాపక కదా, అక అంటున్నామా చివరిగా. సో అక ఉంటే దానికి స్త్రీలింగం ఏముంటది? ఇక ఉంటది. ఓకే, అధ్యాపిక. అర్థమైందా? బాలిక అట్లా అన్నమాట. అక ఉంటే ఇక అనేది స్త్రీలింగం. ఓకే. ఛాత్రః అధ్యాపకం దృష్ట్వా నమస్కరోతి. ఉత్తమం. ఛాత్రుడు విద్యార్థి అధ్యాపకుడిని చూసి నమస్కరిస్తున్నాడు. ఉత్తమం. అది అవునా? సో అధ్యాపకుడిని చూసి నమస్కరించడం అనే దానికి ఎట్లా చెప్పాలి మనం కదా? దృష్ట్వా దృష్ట్వా. ఓకే, నెక్స్ట్ 13వది ఎవరు చెప్తున్నారు? యువకః. నేను చెప్తాను. యువకః చిత్రాలయం గచ్చతి చిత్రం పశ్యతి. యువకుడు చిత్రాలయము అంటే సినిమా అంటే కదా, చిత్రము చిత్రాలయానికి వెళ్తున్నాడు. సినిమా హాల్ అనమాట. అది చిత్రాలయం. సినిమా హాల్కు వెళ్తున్నాడు, చిత్రం చూస్తున్నాడు. యువకః చిత్రాలయం చిత్రాలయం గత్వా చిత్రం పశ్యతి అంటే యువకుడు చిత్రాలయం అంటే చిత్రాలయానికి వెళుతూ చిత్రం చూస్తున్నాడు,
వెళ్ళి చిత్రాన్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? చిత్రాన్ని చూస్తున్నాడు. చిత్రమును. ఓకేనా? బాలికా సినిమా హాలు చిత్రాలయం. ఓకే, నెక్స్ట్ 14 చెప్పండి ఎవరైనా. బాలికా గీతం శృణోతి నృత్యతి. బాలిక గీతం వింటోంది, నృత్యం చేస్తోంది. ఉత్తమం. బాలికా గీతం శ్రుత్వా నృత్యతి. ఉత్తమం. శ్రు ధాతువు కదా. బాలిక నృత్యం చేస్తూ చూస్తున్నది, వింటూ నృత్యం చేస్తుంది. శ్రుత్వా అంటే ఏంటి? విని. విని చేసి తాగి ఉండి అలా అన్నమాట. అంటే ఏంటి? అదేమొచ్చింది అక్కడ? భూతకాలం వస్తుంది అక్కడ. ఏమొస్తుంది అది? ఒక పని చేసి ఇంకొక పని చేయడం. ఏమన్నాం మనము? ఒక పని చేసి అంటే ఏమైపోయింది? అది భూతం అయిపోయింది. అర్థమైందా? ఒక పని చేసి ఇంకొక పని చేయడం. అవునా? ఉత్తమం. నెక్స్ట్ 15 అదేంటి మీరు చెప్పండి రాజలక్ష్మి గారు. బాలకః జననీం స్మరతి రోదనం కరోతి. బాలకుడు జననం అంటే జననీం అంటే అమ్మని స్మరతి తలుచుకున్నాడు. రోదనం తలుస్తున్నాడు. ఇక్కడ ఏంటి స్మరతి అంటే? స్మరతి అంటే తలుస్తున్నాడు. కరోతి అంటే రోదనం కరోతి ఏడుస్తున్నాడు. ఇప్పుడు దీన్ని భూతకాలంలో తా ప్రత్యయం. ఏంటి? త్వా ప్రత్యయం. బాలకః జననీం స్మరిత్వా రోదనం. ఏంటి? స్మరిత్వనా? స్మృత్వా. ఒక్క నిమిషం ఆగండి. ధాతువు ఏంటిది? అది స్మ్రి. ఓకే, తప్పు రాస్తున్నాను, ఆగండి. స్మరతి కదా. స్మరి కరెక్ట్. స్మృత్వ. స్మృత్వ. ఓకేనా? సో ఇక్కడ ఇది ఎక్కడుంది? చివరిగా ఉంది. చివరిగా ఉన్నప్పుడు అది ఏమవుతుంది? అది అట్లాగే ఉంటది. ఓకే, అర్థమైందా? సో దానికి ఉపధాలు అంటే రెండవ వర్ణంకి, చివరి నుంచి రెండవ వర్ణానికి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గుణం అవుతుంది. ఓకే, యాక్చువల్గా పాధాతు. చదవండి, చెప్పండి. అయిపోయిందా? స్మృత్వా రోదనం కరోతి. ఉత్తమం. నెక్స్ట్ 16వది ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను. చెప్పరేమో. త్వం దుగ్ధం క్రీడసి. నువ్వు పాలు తాగుతున్నావు, ఆడుతున్నావు. త్వం దుగ్ధం పిబిత్వా. ధాతువు ఏంటిది? పీత్వా క్రీడసి. నువ్వు పాలు తాగి ఆడతావు. ఆడతావు. ఇక్కడ నువ్వు పాలు తాగి ఆడుతున్నావు. ఓకేనా? ఆడుతావు అని చెప్పొచ్చు, ఆడుతున్నావు. నువ్వు ఆడుతున్నావు అని చెప్తున్నాం కదా. సో అట్లా ఆడుతావు అంటేనేమో అది లోట్లకారం అయిపోతుంది కదా. అవునా? అది కాదులే. ఆడుతున్నావు అంటే కరెక్ట్ వస్తుంది. నువ్వు పాలు తాగి ఆడుతావులే, అంతేలే. రెండిట్లో వాక్యాన్ని బట్టి చూసేసుకోవాలి. ఆడుతావు, ఆడుతున్నావు, రెండిట్లో ఇంకా అది ఏదైనా కావచ్చు కదా. ఇప్పుడు జరుగుతుంటే ఆడుతున్నావు కదా. అవును, అట్లా అనమాట. అంటే అది సందర్భాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్, రెండు కరెక్ట్. ఓకేనా? ఉత్తమం. నెక్స్ట్ శిష్య. చెప్పండి 17వది. శిష్యః ప్రశ్నం పృచ్చతి ఉత్తరం జానాతి. శిష్యుడు ప్రశ్నం అంటే సమాధానాన్ని ప్రశ్నని అడుగుతూ
ఉత్తరం అడుగుతున్నాడు జానాతి. ఒక్క నిమిషం అడుగుతున్నాడు అడుగుతున్నాడు. ఉత్తరం తెలుసుకో. తెలుసుకుంటున్నాడు ఉత్తరం జానాతి అంటే సమాధానం తెలుసుకుంటున్నాడు. ఉమ్, ఇప్పుడు శిష్య ఉమ్, ప్రశ్నం పృచ్చతి అంటే ఉమ్. అడుగుతుంది. ఏంటది ప్రేచ్ఛ ధాతువు అవునా పృచ్ఛదా- ప్రచ్ ధాతువు ఏం ధాతువు అది ప్రచ్ ప్రచ్ ఈ ప్రచ్ ధాతువు సో ఇప్పుడు ఛ అనేది ఏమైంది అది ఆగమనం. ఉమ్? ఛాయం అయిపోతుంది గుర్తుంది ఎవరికైనా ఉమ్? షకారం అవుతుంది షకారం అయిందంటే ఏంటిది ఇక్కడ తా అనేది ఏమవుతుంది ఇక్కడ షా ఉంటే ఈ తా ఏమవుతుంది తకారం పృష్ఠవ. సో మళ్ళీ ఈ ప్రా అనే దానికి ఏమైంది ఇక్కడ సంప్రసారణం జరిగింది అందుకని ప్రి ప్రే ప్రెష్ అవునా ఏమైపోయింది అది ప్రెష్ట్వా చకారం శాకారంగా మారి. ఏమైంది ప్రెష్ ట్వా అర్థమవుతుందా అయిందా కాలేదా అయింది. ప్రెష్ట్వా ఓకే సో ఎలా జరిగింది ఇది అంతా క్రియ అంతా ఎలా జరిగింది ప్రచ్ అనేది ధాతువు కదా సో ఈ ప్రచ్ పక్కన ఏంటి త్వా ప్రత్యయం అవునా ఈ త్వా ఉంది కాబట్టి ఈ చకారానికి ఏం చెప్పుకున్నామో షకారం ఆదేశం అని చెప్పుకున్నామా సో ప్రష్ అయిపోయింది అది ఈ ప్రష్ ఎప్పుడైతే అయిందో తర్వాత ఈ తా అనేది ఏమైపోతుంది షటు ఇది షటు అనేది ఒక్క నిమిషం షటు అనేది ఇది తకారం సతు అవునా ఈ తవర్గం దేనిలాగా మారాలి చకారంగా. టవర్గంగా మారాలి సో ఇక్కడ తా ఉంటే అది టా కావాలి అవునా అవునా కదా వా ట్వా మళ్ళీ ఇక్కడ ఇదేంది రేప అనేది ఏం కావాలి సంప్రసారణం జరగాలి రేపకి రికారం వచ్చింది అర్థమైందా అప్పుడు అదేమైంది ప్రేష్ట్వా ఓకేనా ఇలా అనమాట ప్రేష్ట్వా ఇది అర్థమైందమ్మా రమా శాంత గారు అర్థమైందండి. అదే రాజ్యలక్ష్మి గారు అర్థమైంది అది ఓకే పూర్తిగా అమ్మ మీకు అర్థమైంది కదా సత్యవతమ్మకి అర్థమైంది ఉత్తమం సో అదండి పృష్ఠ్వా అనేది ధాతువు అంటే పృష్ఠ్వా అనేది వస్తుంది త్వా ప్రత్యయంలో అడగండి ఇప్పుడు చెప్పండి అది శిష్య ప్రశ్నం పృష్ఠ్వా శిష్య ప్రశ్నం పృచ్చతి అది అయిపోయిందా శిష్య ప్రశ్నం పృష్ట్వా ఉత్తరం జానాతి అంటే ఏంటి అడిగి ప్రశ్నను అడిగి జవాబును అడిగి సమాధానాన్ని తెలుసుకున్నాడు తెలుసుకుంటాడు అవునా తెలుసుకున్నాడు కాకుండా తెలుసుకుంటాడు లేదంటే ఇప్పుడే తెలుసుకుంటున్నాడు అట్లా అన్నమాట ఓకేనా అర్థమైందమ్మా నెక్స్ట్ 18వ ఎవరు చెప్తున్నారు నేను చెప్పనా చెప్పండి సూపర్ భక్తః దేవం నమతి ప్రార్థనాం కరోతి అంటే భక్తుడు దేవుణ్ణి నమస్కరిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు భక్తః దేవం నత్వా ప్రార్థనాం కరోతి అంటే నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు ఉత్తమం సో ఇప్పుడు ఏమైంది అది నమ్ అనేది ఏమైంది అది మకారానికి ఏం జరిగింది త్వా వచ్చింది గుణం జరిగింది మకారంకి ఏమైంది మకారం ఏమైపోయింది నత్వం మకారం ఉందో లేదా నేత్వ గుణమైంది గుణం కాదు అక్కడ అందులో నకారం కనిపిస్తుందా నత్వ అన్నప్పుడు ఏమైంది లేదు కదా ఉందా లేదా
అమ్మ నత్వ అంటున్నాం మనం. అవునా? మకారం నా ఇందులో నా ఉందా? ఉన్నది కదా. నేను అడుగుతుంది దేని గురించి? మా మా గురించి. మా ఇప్పుడు దీంట్లో ఉందా? లేదు. లేదు. అంటే ఏంటి? నా లోపమైంది. అయితే లేదు. ఏమైంది అది? లోపమైంది. లోపం జరిగింది. లోపం అయింది. ఇప్పుడు ఎం ఉంది. ఎం తర్వాత త్వ. అప్పుడు ఏం కావాలి అది? ఎమిత్తు ఎం యత్వ యత్వ. ఉత్తమం. రమ్. రమ్ అంటే ఏమవుతుంది అది? రత్వ కాదు, రమిత్వ. ఓకేనా? ఎమిత్తు ఈ రెండింటికి వస్తుంది అట్లా. ఓకేనా? మింగండి, నవలకండి. ఆ? ఎమ్మకి కూడా యమిత్వ వచ్చింది. అమ్మ ఒక్కదానికే పోయినట్టున్నది. ఓకేనా? దాంట్లో ఒక్క దాంట్లోనే. సో నత్వ. నమిత్వ ఎందుకు రాలేదు? ఇక్కడ నత్వ వచ్చింది కదా. అవునా? మా లోపం. సో దీనికి ఏమని చెప్తున్నారంటే ఏ ఏ ధాతువులైతే అనునాసికాంతం. అనునాసికాంతం అంటే ఏంటిది? ఇక్కడ మకారం అనునాసికం కదా. అవును. యమగణన. యమంగణనం అనేది అనునాసికాలు. అనుదాత్తం, అనుదాత్తోపదేశం, తర్వాత అనుదాత్తం అయి ఉంటుందో. అనుదాత్తం అంటే ఏంటిది? అక్కడ అనుదాత్తం అంటే కొన్ని విషయాలు తెలియాలి. కిందకు ఉచ్చరించేది. పై ఉమ్, కిందకు ఉచ్చరించేది కదా అమ్ము. ఉమ్, ఉమ్. అంటే అనుదాత్తం అంటే పైకి వెళ్ళేది. అనుదాత్తం. నీచైరనుదాత్త. ఉదాత్త అంటే ఉచ్చైరుదాత్త ఉదాత్త నీచేరనుదాత్త సమాహార స్వరిత. స్వర. ఓకే. సో యత్వ వస్తుంది అనమాట. యమిత్వ కాకుండా యత్వ రావాలి. ఓకే. ఎం అనేది పైకి వెళ్తుంది కాబట్టి వచ్చారు. రమ్ అనేది ఉందనుకోండి. రమ్ అనే దానికి వేరేది తీసుకురావాలి. ఇప్పుడు దీనికి ఏం ప్రత్యయం తీసుకురావాలి? వేరేది అనమాట. అరే ఎందుకు ఇట్లా అవుతుంది? రమ్మ తర్వాత వేరే ప్రత్యయము తిన్ అని ఉందనుకోండి. తిన్ ప్రత్యయం. సో అప్పుడు ఏమైంది? అది రతిన్. ఏమైంది? రతి. నకారంలోకి వస్తుంది కదా. సో రతి అవుతుంది అది. అర్థమైందా? సరే, ఓకే. తర్వాత నెక్స్ట్ది 19. ఎవరైనా చెప్తారా? యువక దురభ్యాసం త్యజతి సజ్జనః భవతి. ఎవరికైనా అంటే సూత్రం సంఖ్య కావాలంటే 6, 4, 37. ఈ సూత్రం ప్రకారం నత్వ వస్తుంది ఇక్కడ. ఓకేనా? యువకుడు దురభ్యాసాన్ని వదిలిపెడుతున్నాడు. సజ్జనః భవతి, సజ్జనుడు అవుతున్నాడు. యువక దురభ్యాసం త్యక్త్వా సజ్జనః భవతి. వదిలిపెట్టి దురభ్యాసాన్ని. మంచిగా చెప్పండి. యువకుడు తన దుర అలవాట్లని వదిలిపెట్టి. ఒక నిమిషం. దురభ్యాసం అంటే దురభ్యాసం అంటే దుర్వ్యసనాన్ని వదిలిపెట్టి సజ్జనః భవతి, సజ్జనుడు అవుతున్నాడు. అదే అవుతాడు. రెండు ఏదన్నా కావచ్చు. ఇప్పుడు త్యజతి అనేది ఉంది కదా. త్యజ్ ధాతువు. అవునా? ఇది ఏం ధాతువు? త్యజ్ ధాతువు. త్యజ్ ధాతువు ఏమైపోయింది? జకారం ఏమైపోతుంది? అది చవర్గం అది కదా. సో చవర్గం ఏమైపోతుంది? కవర్గం అవుతుంది. దేనిలాగా మారింది అది? త్యగ్. అవునా? ఇది సేమ్ లెటర్, అదే సంఖ్య తీసుకోవాలి ఇక్కడ. ఓకే. సో గకారం వచ్చింది. అవునా? ఇప్పుడు ఇది మూడోది ఉంటే ఏం కావాలి? ఫస్ట్ది కావాలి. ఏమైంది? త్యక్ త్వా. అర్థమైనా? అందరికి శాంత గారు, రమ అర్థమైందండి. అర్థమైంది. ఓకే. రమ కాలేదా? ఇప్పుడు జా ఉంది కదా. ఈ జా అనేది ఏంటిది? చవర్గం.
ఈ చవర్గం అంతా కూడా కవర్గంగా మారుతుంది. ఓకే, సో చవర్గం అంతా ఎట్లా మారుతుంది? చవర్గం అంతా కవర్గంగా మారుతుంది. అంటే చవర్గంని చూ అంటాము, కవర్గంని కు అంటాం. ఓకే, సో చవర్గం కవర్గంగా మారుతుంది. కాబట్టి ఈ చవర్గంలో ఇది ఎన్నో లెటర్? జా. మొదటిది మూడు ఆ? మూడు మూడు. మూడు మూడవది. సో కవర్గంలో మూడవది ఏంటిది? గా గా. మూడు రాసుకున్నాం, అవునా? మూడు ఉందంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, మూడు ఉంటే ఒకటి మార్చుకోవాలి, ఒకటి ఉంటే మూడు మార్చుకోవాలి. ఓకే, సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనకేముంది? ఇక్కడ మూడు ఉంది. మూడు ఉంటే ఏం కావాలి మనకు? ఒకటిగా మాట ఒకటి కావాలి. సో ఇప్పుడు గకారం ఉన్న దాంట్లో ఒకటోది ఏంటిది మరి? కకారం కకారం. సో కకారం వచ్చింది. త్యక్ త్వ, అవునా? త్యక్త్వా. అర్థమైందా? అర్థమైంది. అంతే. యా. సో ఇది మీరు మళ్ళీ ఒక్కసారి అక్కడ వింటే చూస్తే ఇది అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇది ఇది ఫోటో తీయడానికి రాదు ఇప్పుడు, పోయింది. ఓకే, నెక్స్ట్ ఇది 25 చెప్తారు ఎవరైనా? బాలకాః Hmm. బాలకాః Hmm. క్రీడంతి గృహం గచ్చతి. Hmm. బాలకాః గచ్చంతి. క్రీడయంతి ఒక్క నిమిషం. గచ్చంతి. క్రీడిత్వా ఏంటిది? గచ్చంతి. గచ్చంతి. Hmm. బాలకులు Hmm. క్రీడ అంతే బహువచనం బాలకాః. Hmm. బాలకులు ఆడుకున్నారు, ఆడుతున్నారు. ఇంటికి వెళుతున్నారు. Huh. బాలకాః క్రీడయిత్వాన ఒకసారి బాలకాహ. బాలకాః Huh. క్రీడి ధాతువేంటి? క్రీడ్ క్రీడ్ కదా. ఏం ధాతు అంటే మరి? దీన్ని బహువచనాల్లో చెప్పాలి కదా. కరెక్ట్. ఏ వచనం చెప్పినా కూడా అంతే, ఏముంటది అంతే ఉంటది. క్రీడిత్వా అంతే. క్రీడిత్వా గృహం గచ్చంతి. క్రీడ్ ఉంది కాబట్టి ఈ రెండు ఉన్నాయి, కాబట్టి ఏం రావాలి? ఈ రావాలి. ఈ రావాలి. తర్వాత త్వా. క్రీడిత్వా గృహం గచ్చంతి ఇంటికి వెళ్ళారు. ఆడుకొని ఇంటికి వెళ్తున్నారు. వెళ్ళారు. వెళ్తున్నారు. 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 ఆడుకొని వెళ్తున్నారు. ఆడుకొని వెళ్తున్నారు. అది అర్థమైంది ఇది అందరికి అంతా? అర్థమైంది. ఓకే, ఉత్తమం. అదండి. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ వీక్ 158 చెప్పుకుందాం. ఇది కూడా సేమ్ అట్లాగే మీరు చేస్తారా? త్వాంత ప్రయోగం సేమ్ అవే ప్రయోగం, అవునా? చేస్తారా? చేస్తాం. చేయండి, ఇది హోంవర్క్ చేయండి. ఇది ఒకసారి ఫోటో తీయవరమ్మా? ఇస్తాను. అది హోంవర్క్ పెట్టేస్తాను. కొంచెం పైకి వెళ్ళవా? కొంచెం పైకి. యా. ఎందుకో వస్తలేదా? నంబర్ 20 పోతుంది. మళ్ళీ ఒక్కసారి పైకి వెళ్ళవా? ఓకే. ఆహా. ఓకే. నేను ఇట్లా ఆ స్నిప్ కొట్టగానే 18 వరకే వస్తుంది, ఎందుకంటే ఈ పార్టిసిపెంట్స్ ఓ వస్తుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగు. పార్టిసిపెంట్స్ నేను క్లోజ్ చేయొచ్చు. ఎక్కడ క్లోజ్ చేయాలి? ఒక నిమిషం. ఇదిగో ఇలా వచ్చింది, పంపిస్తున్నాను. ఇప్పుడు అదే నా విండోనే ఇట్లా అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది. స్టిల్ 18 వరకే వస్తుంది. ఆ రెండు మాత్రం మళ్ళీ నా అవునా? సరే, బ్లాక్ బార్డర్ వస్తుంది కదా, అది అది వస్తుందా? ఓకే. నేను మౌస్ మూవ్ చేయగానే ఆ బ్లాక్ వస్తుంది. ఓకే, నేను చేస్తాను. లేకపోతే అదే ఒకసారి ఇది ఎట్లా ఫోటో తీస్తారో చెప్పండి మాకు, నేర్చుకుంటా. నేను ల్యాప్టాప్ లో స్నిప్పింగ్ టూల్ వాడుతున్నాను. ఓ, ఇంకా దాని ఇంకొక వేరే అని మనకు తెలియవు. ఓకే, నేను చేశానులే. అదే దీంట్లో వెబ్ ఓపెన్ చేసి. యా. ఓకే, శాంతి పాఠం చెప్పుకుందామా? ఈ త్వాంతం. ఒక్క నిమిషం. మనకి పాఠంలో ఏం జరిగింది అంటే ఇది త్వాంత ప్రత్యయంను చూసుకున్నాం కదా. సో ఇందులో త్వాంతం ఎట్లా చేసుకున్నాము అంటే అది ఏం చెప్తుంది? భూతకాల అర్థాన్ని ఇస్తుంది, అవునా?
అంటే ఒక పని చేసి ఇంకో పని చేయడం అన్నమాట కదా, అవునా? ఆ, అవును. సో ఇప్పుడు మనకి రెండు అక్షరాలు ఉంటే మనకు కనిపించేవి రెండు ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనము? ఇకారం వికారం ఉమ్. తర్వాత కొన్నిటికి రెండుగా కనిపించినా కూడా ఇకారం రాదు కదా, అవునా? సో అవి నేను అలా కొన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటనేది. ఇప్పటి వరకైతే మనకు అన్నిటికీ వచ్చినాయి కదా. ఆ, మళ్ళీ ఒకే అక్షరం ఉంది అంటే ఇకారం వస్తుందా? రాదు. రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ, ఆచార్యుడిని ఏమంటారు? కొన్ని ప్రశ్నలు అడుగుతా. అధ్యాప అధ్యా ఆచార్య అధ్యాపక ఆచార్య. కృష్ణుడిని ఏమంటారు? కృష్ణ కృష్ణ ఆ, పుట్టిన పిల్లవాడిని ఏమంటారు? శిశు శిశుః శిశువు. తాతనేమంటారు? పితామహ. పితామహ పితామహః పితామహ. ఓకేనా? మహః. రాసి విసర్గ. పితామహ. విద్యార్థికి ఇంకో పేరేంటి? ఛాత్ర ఛాత్ర ఛాత్రః. ఛాత్రః ఉత్తమం. స్త్రీలింగం అయితే ఛాత్రి ఉమ్, ఛాత్రే ఉమ్, ఛాత్ర ఛాత్రి కదా. ఛాత్రా అంటారు. ఛాత్ర. ఏంటి? ఛాత్ర 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 ఛాత్ర. దీర్ఘం. ఓకేనా? ఛాత్ర అనేది ఏంటిది? ఒక్కరే కదా, స్త్రీలింగంలో ఒక్కరు, అవునా? ఛాత్ర సో చే చాలా ఛాత్రే మందిని, ఛాత్ర ఆగండి చాలా మందిని అని చెప్తే ఏం చెప్తారు? ఛాత్రే ఛాత్రా అని అంటారు. ఛాత్రాహ కదా. ఛాత్రా. ఛాత్రాః ఛాత్రాః. ఛాత్రాః ఏంటి? ఛాత్రాహ ఛాత్రాః ఉమ్, చాలా మందిని. కృష్ణుడికి కృష్ణం. కృష్ణం కృష్ణుడికి కిన్కుని యొక్క ద్వితీయ కృష్ణం కృష్ణం. షష్ఠి విభక్తి. కృష్ణస్య కృష్ణస్య. 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 కృష్ణస్య రైతునేమంటారు? కృషక్ కృషకః కృషకస్య. కృషకః. కృషకః. ఏంటి? కృషకః. కృషకః కృషకః ఆ, ఆ, రైతు భూమిని. సస్యం రైతు కృషకః భూమిని. భూమి భూమి భూమిం. ఉత్తమం. రైతు భూమిని చూస్తున్నాడు. పశ్యతి పశ్యతి చెప్పండి మొత్తం. కృషకః కృషకః భూమిం పశ్యతి పశ్యతి భూమిం పశ్యతి. ఉత్తమం. కవి. కవిః కవిః. కవులను. కవీః కవీః. ఉత్తమం. అర్థమైందా? ఇకారాంత శబ్దాలన్నీ కూడా ద్వివచనంలో ఏమైపోతుంది? దీర్ఘం వచ్చి విసర్గ వస్తుంది అంతే, అవునా? ఉత్తమం. తర్వాత శిశుః. శిశుః. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటిది? ఇది స్త్రీలింగమా పుంలింగమా? కవి ఎవరైనా కాదు. కవిః పుంలింగం. అంటే పుంలింగం. సో పుంలింగం కాబట్టి అదేమవుతుంది? కవీన్. ఏం చెప్పాలి? కవీన్. అవునా? కవులను. తర్వాత శిశుః. శిశువును శిశుః అంటున్నాం మనం కదా. శిశుః శిశూన్. ఏంటి? శిశూన్ శిశూన్. అదే స్త్రీలింగం అయితే ఏమైపోతుంది? శిశూః. ఏమొస్తుంది? వధూః. అట్లా అన్నమాట. వధూః కదా. వానర. అది కోతిని ఏమంటాము? వానరం. కపిః అని కూడా అనొచ్చు. కపిః అనేది ఎట్లుంది? అది కవిః లాగుంది, అవునా? ఈకారంత శబ్దం కోతులను అంటే ఏం చెప్తారు ఇప్పుడు? కపిః అనే దానికి కపీః కపీన్. కపీన్ ఇదేంటిది? కపీన్. ఏంటిది? కపిః. చెప్పండి. కపిః. కపయః. కపయః వాళ్ళు ఒకసారి చెప్పండి.
అమ్మ అందరు ఆగండి. కపిహి కపీ కపయః. ఏంటి? కపిహి కపి కపీ కపయః అంటే ఏంటి? ఒక కోతి, రెండు కోతులు, చాలా కోతులు. ఓకే ఓకేనా? కపిని కోతిని అనడానికి కపిం. కపి కపి ఏంటి? ఆగండి ఆగండి. కపిం. కపిం. మకారం వస్తుందని మీకు కోతిని. తెలుసు కదా, కపిం. తర్వాత రెండో ద్వివచనం అట్లాగే ఉంటుంది. ఏమంటాం అక్కడ? రెండు కోతులను ఏమంటారు? కపౌ. అరే అదే అలాగే ఉంటదంటే కపం అంటే కపిమెన్ అంటారు. అర్థమైంది. అలాగే ఉంటది అంటున్నాను. కపీ అలాగే ఏముంది అక్కడ? కపి ఏముందో అదే ఉంటది. కపి తర్వాత విసర్గలు రావు అంతే. విసర్గ ఏముందమ్మా? ఇది ఏముందో అదే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. విసర్గ ఎక్కడుంది అదే ఇందులో? కపి విసర్గ లేదు. కపి కపయ. అమ్మ ఆగండి ఆగండి. నేను అడిగిన దానికి చూడండి ఇక్కడ. ఆ, ద్వితీయ రెండు అసలైన ఆగండి కపి ఆగండి. రెండు కోతులను ఏమంటారు? కపి కపి అంతే. ఓకేనా? ఉమ్, ఆ, ఉమ్. చాలా కోతులను కపయః. ఆ కపీన్. ఏంటి? కపీన్. కపిం కపి కపీన్ రైట్. కపీన్. కపీన్. ఇంద కపయః అన్నారు మరి. ఇదేంటిది? చాలా కోతులు. కపీన్ ఏంటిది? కోతులను. అచ్చా. ఏంటిది? విభక్తి ఏమైపోయింది? ద్వితీయది విభక్తి. ఓ మ్మ్. కోతులను. ఇప్పుడు నేను చెప్తుంది రెండోది చెప్తుంది అట్లాగే ఉంటది అని అంటున్నా. ఎందుకంటున్నా మరి? కదా, అది చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నా అంటే ద్వితీయ విభక్తి గురించి మాట్లాడుతున్నాం మనం. అవునా? ఓకే ఓకే సో కపిం కపీ కపీన్. ఏంటి? కపిహి కపీ కపయః అనేది ఇదంతా కూడా ప్రథమ విభక్తి. సారీ. తర్వాత కపిం. అవునా? కపిం కపీ కపీన్. ఇది ద్వితీయ విభక్తి. అంటే ఏంటి? కోతిని, రెండు కోతులను, చాలా కోతులను. ఓకేనా? ఓకే ఓకే అండి. సరే మరి శాంతి పాఠం చెప్పుకుందామా? చెప్పేసేయండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అందరికీ నమస్తే అండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా అదేంటి మనకి ఇప్పుడు ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ క్లాస్ కదా.